ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఖచ్చితంగా బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి మరి ఇక్కడ పియాజే చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది వ్యక్తి యొక్క సంవేదన మరియు ప్రత్యక్షము ఆలోచనాభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే శిశువు జ్ఞాన వికాసం అనేది ఎట్లా జరుగుతుంది అంటే సంవేదన తర్వాత ప్రత్యక్షము ఆలోచనాభివృద్ధి మీద జరుగుతుందని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఈ రెండు పదాల గురించి తెలుసుకోవాలంటే సంవేదన. సంవేదన అంటే ఏంటి అంటే మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండును చూసినాం, కంటితో చూసినప్పుడు అది ఏ రంగులో ఉంది మనకి ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని సంవేదన అంటారు. అంటే తర్వాత ఏదైనా ఒక లైట్ మన కంట్లో వేసామనుకోండి, లైట్ని మనం ఏం చేస్తాం, కన్ను మూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మనం ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్ని సంవేదన అంటారు. అంటే తర్వాత మరి ప్రత్యక్షం అంటే ఏంటి అంటే అక్కడ ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనం తీసుకున్నటువంటి ఆ విషయాన్ని విశ్లేషణ చేసి అర్థం చేసుకొని దానికి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. దాన్ని ప్రత్యక్షం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ సంవేదన అంటే ఒక యాపిల్ పండును చూసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనేటటువంటి దాన్ని మనం మాత్రమే చెప్పగలుగుతాం, అది సంవేదన. కానీ ఇక్కడ ప్రత్యక్షం అంటే ఏంటి అంటే ఆ యాపిల్ పండును తిని విశ్లేషణ చేసి అర్థం చేసుకొని అది ఎట్లా ఉంది, దాని టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మనం చెప్పగలుగుతాం. సో దీన్ని ప్రత్యక్షం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా శిశువు జ్ఞానాత్మక వికాసంలో సంవేదన, తర్వాత ప్రత్యక్షము, సో తర్వాత ఆలోచనాభివృద్ధి, సో వీటన్నిటిని ఉపయోగించుకొని సంజ్ఞానాత్మక వికాసాన్ని పెంపొందించుకుంటాడు. తర్వాత 16 సంవత్సరాలకి గరిష్ట స్థాయికి చెందుతుంది. సంజ్ఞానాత్మక వికాసం అనేది 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇది గరిష్ట స్థాయికి చెందుతుంది. దీంట్లో మొత్తం 4 దశలు అనేవి ఉంటాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి మొదటిది ఇంద్రియ చాలక దశ. మొదటి దశను ఏమంటారంటే ఇంద్రియ చాలక దశ అంటారు. దీన్నే జ్ఞానేంద్రియ చాలక దశ అని కూడా చెప్తారు. నెక్స్ట్ రెండవది పూర్వ ప్రచాలక దశ. ఇది 2 నుంచి 7 సంవత్సరాల వరకు వయసు వరకు ఉంటుంది. తర్వాత మూడవది మూర్త ప్రచాలక దశ. ఇది 7 నుంచి 11 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ. ఇది 11 సంవత్సరాల పైన ఉన్నటువంటి వయసులో అమూర్త ప్రచాలక దశ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఇంద్రియ చాలక దశలో 0 నుంచి 2 సంవత్సరాల వయసు వరకు, పూర్వ ప్రచాలక దశలో 2 నుంచి 7 సంవత్సరాలు. దీంట్లో మళ్ళీ 2 దశలు ఉంటాయి. పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావనల దశ, ఇది 2 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ, ఇది 4 నుంచి 7 సంవత్సరాలు. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలు ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల పైన. సో ఇక్కడ మనకి బిట్లు అడిగేటప్పుడు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఇంద్రియ చాలక దశ వయసు ఎంత అని అడుగుతాడండి. సో కాబట్టి 0 నుంచి 2 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశలో మనకి పూర్వ భావన దశ ఎంత అని అడుగుతాడు. ఇది 2 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ ఎంత అని అడిగితే ఇది 4 నుంచి 7 సంవత్సరాలు. తర్వాత మూర్త ప్రచాలక దశ వయసు ఎంత అంటే 7 నుంచి 11 సంవత్సరాలు. అమూర్త ప్రచాలక దశ లేదా నీత ప్రచాలక దశ వయసు ఎంత అంటే 11 సంవత్సరాలు ఆ పైన. ఇది మొత్తం కూడా అమూర్త ప్రచాలక దశ. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంద్రియ చాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ. ఇది 0 నుంచి 2 సంవత్సరాలు. అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు దగ్గర నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ సమయం వరకు ఉండేటటువంటి దశని ఇంద్రియ ప్రచాలక దశ అని చెప్తారు. ఈ దశలో శిశువు ప్రతిక్రియ జీవి నుంచి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించేటటువంటి జీవిగా మార్పు చెందటం జరుగుతుంది. అంటే చెప్తున్నాం మనం ఇక్కడ ప్రతిక్రియ జీవి నుంచి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకునేటటువంటి జీవి అంటే చూడండి, శిశువు జనరల్గా తాను తన్నటం, నెట్టడం, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ శిశువు తాను అనుకోకుండా, అంటే జనరల్గా కొన్నిటికి ప్రతిస్పందిస్తూ, అంటే తనకి తెలియకుండానే ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అంతర్గతంగా అనుకోకుండానే కొన్ని ప్రతిస్పందన చేస్తూ ఉంటాడు. అంటే తాను కాళ్ళతో తన్నటం కానివ్వండి, చేతితో నెట్టడం కానివ్వండి, ఇలాంటి క్రియలన్నీ చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఆలోచన అనేది ఏమీ ఉండదు. అంటే ఒక ప్రేరణకి ప్రతిస్పందన అనేది చేస్తూ ఉంటాడు. అక్కడ శిశువు తను ఆలోచించకుండానే తాను చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మరి చేసేటటువంటి ఆ దశ నుంచి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించేటటువంటి జీవిగా మారుతాడు. అంటే అన్ని ఆలోచించుకొని విశ్లేషణ చేసేటటువంటి స్థాయికి ఇతను ఎదగటం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంద్రియ ప్రచాలక దశలో శిశువు ప్రతిక్రియా జీవి నుంచి
ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించేటటువంటి జీవి వరకు కూడా ఇక్కడ మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి శిశువు మొదట ఇక ప్రతిస్పందనలన్నీ అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి. అంటే అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనతో కూడినటువంటి ప్రతిస్పందనలుగా ఇక్కడ మారటం జరుగుతుంది. అంటే చూడండి అనుకోకుండానే చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఆకలయిందనుకోండి, శిశువు ఏడుస్తూ ఉంటాడు. ఆకలి కోసం ఏడుస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకా మనకి శిశువుకి ఏదైనా చలి పెట్టిందనుకోండి, చలి పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు. సో, ఈ విధంగా శిశువు ప్రతిస్పందనలన్నీ అనుకోకుండానే చేస్తుంటాడు. అంటే ఆలోచించకుండానే చేయటం జరుగుతుంది. ఆకలయిందనుకోండి శిశువు ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ఏదైనా ఆనందం కలిగిందనుకోండి నవ్వుతూ ఉంటాడు. ఈ విధంగా ఇవన్నీ గూడా ఏంటి అంటే అనుకోకుండానే, ఆలోచించకుండా, అనుకోకుండానే జరిగేటటువంటి అంశాలన్నీ గూడా ఇక్కడ మనకు అసంకల్పితంగా ఆ శిశువులో కనిపిస్తూ ఉంటాయండి. సో, ఆ విధంగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఏంటంటే కొద్దిగా ఆలోచన అనేది జరుగుతుంది తర్వాత. ఆలోచనలతో కూడినటువంటి ప్రతిస్పందన అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి 2 దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకున్నట్లయితే, ఇంద్రియ ప్రచాలక దశలో మనకి సాధారణ ప్రతిచర్యలనేవి ఉంటాయండి. సో, దీంట్లో ఉండేటటువంటి మళ్ళీ అంశాలు తీసుకున్నట్లయితే సాధారణ ప్రతిచర్యలు. సాధారణ ప్రతిచర్యల్లో మనకి 0 నుంచి 1వ నెల వరకు ఉండేటటువంటిది ఏంటంటే, అంతర్లీనంగా అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందన తెలుపుతూ ఉంటాడు. అంటే చెప్పాం ఇక్కడ మనకి ఆకలైతే ఏడవటం, అసౌకర్యం కలిగితే ఏడవటం. శిశువుకి ఆకలైందనుకోండి, ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి అసంకల్పిత చర్యల ద్వారా అతను ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అంటే ఆకలైతే ఏడవటం, అసౌకర్యం కలిగితే ఏడవటం, అంటే టాయిలెట్ పోసినప్పుడు ఏడవటం. సో, ఈ విధంగా తనకేదన్నా సంతోషం కలిగినప్పుడు నవ్వటం. సో, ఇట్లాంటివన్నీ గూడా అంతర్గతంగా అసంకల్పిత ప్రతీకార చర్యల ద్వారా జరుగుతూ ఉంటాయి. అంటే బయట నుంచి ఎలాంటి ప్రేరణ లేకుండానే ఈ శిశువు వీటికి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అంటే అంతర్గతంగా శిశువుకి బయట ప్రేరణ లేకపోయినప్పటికీ లోపల ఆకలిగా ఉంటే అతను ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఆకలి తీరిందనుకోండి సంతోషంగా ఉంటాడు. తర్వాత అసౌకర్యం కలిగినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణ ప్రతిచర్యలు అంటారు. నెక్స్ట్ ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు. సో, ఈ ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు తీసుకున్నట్లయితే 1వ నెల నుంచి 4వ నెల వరకి శిశువు తనకు తానే సంతృప్తి చెందుతూ ఉంటాడు. ఎట్లాగంటే తనకు సంతృప్తినిచ్చేటటువంటి చిన్న చిన్న కృత్యాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా నోట్లో వేలు పెట్టుకుంటే అది అతనికి సంతృప్తిగా ఉన్నట్లయితే ఆ పని మళ్ళీ చేస్తాడు. చూడండి కొంతమంది శిశువులు కాలి వేళ్ళు గూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి ఆ చర్య తనకి సంతోషంగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ ఉంటాడు. మనం ఆ చెయ్యిని లాగినా గానీ, కాలుని గుంజినా గానీ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడుతూ ఉంటాడు. సో, కాబట్టి ఈ విధంగా శిశువు ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలంటే చెప్పాం. మళ్ళీ అదే చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటాడిక్కడ. తనకి ఏదైతే సంతృప్తినిచ్చిందో, ఆ సంతృప్తిచ్చినటువంటి ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. సో, దీన్నేమంటారంటే ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలంటారు. వేళ్ళు నోట్లో పెట్టుకోవటం గానివ్వండి, చేతులు నోట్లో పెట్టుకొని చీకటం గానివ్వండి, ఇట్లాంటియి చేస్తూ ఉంటాడు. అంటే తనకి సంతృప్తిగా ఉన్నట్లయితే ఆ పని మళ్ళీ మళ్ళీ జేస్తాడు. సో, ఇది ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు. ఇది 1-4 నెలల వరకు ఉంటది. నెక్స్ట్ చూడండి ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు. ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు 4-8 నెలల వరకు ఉంటాయండి. ఈ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలనేవి 4-8 నెలల వరకు ఉంటాయి. దీంట్లో శిశువు ఇంతకుముందు తన సొంత శరీరం మీద అంటే శరీరానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి తాను ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తాడని చెప్పినాను. వేళ్ళు నోట్లో పెట్టుకోవడం, చేతులు నోట్లో పెట్టుకొని చప్పరించడం ఇట్లా చేస్తాడని చెప్పినాను. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలో 4-8 నెలల మధ్యలో శిశువు తన యొక్క శరీరం మీద నుంచి తన యొక్క దృష్టి తన శరీరం మీద నుంచి ఇతర వస్తువుల మీదకి మళ్ళిస్తాడిక్కడ. ఆ వస్తువుల మీదకి అంటే తన శరీరావయవాల మీద గాకుండా అక్కడ ఏదైనా రంగురంగులుగా కనిపిస్తున్నటువంటి వస్తువులు గానీ, బొమ్మలు గానీ అవి కనిపిస్తే వాటితో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, ఈ విధంగా వస్తువుని చేత్తో పట్టుకోవటం, అటు ఇటు ఊపటం. సో, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. ఇంక మనకేదన్నా సౌండొచ్చేటటువంటి బొమ్మలు గానివ్వండి, శబ్దం చేసేటటువంటి బొమ్మలు గానివ్వండి, పైకి కిందకొచ్చేటటువంటి బొమ్మలు గానివ్వండి, మనం ఉయ్యాల ముందు పైన వేలాడదీస్తూ ఉంటాం. సో, వాటిని చూసి శిశువు ఆనందించడం జరుగుతుంది. సో, కాబట్టి ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలో గుర్తుపెట్టుకోవాలి.
శిశువు 4-8 నెలల మధ్యలో తన దృష్టి సొంత శరీరం మీద నుంచి అక్కడ బాగా ఆకర్షించబడేటటువంటి వస్తువుల మీదకి వెళ్ళటం జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలామంది ఉయ్యాల్లో పిల్లల యొక్క దృష్టి మళ్ళడం కోసం అక్కడ రంగురంగుల పూలు బొమ్మలు గానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వేలాడదీస్తూ తిరిగేవి గానివ్వండి, పైకి కిందకి ఊగేవి గానివ్వండి, అక్కడ హ్యాంగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే టాపిక్ మనకి డీఎస్సీలో గూడా ఉంటాయండి. కాబట్టి టెట్‌కి, డీఎస్సీకి అన్నిటికి గూడా ఇవి కామన్‌గా యూజ్ అవుతాయి. సో, కాబట్టి మీరు మన ఈ టాపిక్కు వస్తుందా? రాట్లేదా? అని చెప్పేసి మీరు వీటిని కొన్నిటిని మిస్ చేయటం, స్కిప్ చేయటం గాని చేయొద్దు. దాదాపు టెట్‌కి, డీఎస్సీకి అన్నీ గూడా ఇంటర్‌లింక్‌గా ఉండేటటువంటి అంశాలన్నీ ఉంటాయి. సో, కాబట్టి ముందుగా మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే తర్వాత మనకి ఏదైనా ఒకవేళ అనవసరమైనటువంటి టాపిక్ ఉంటే దానికి మనం ఎక్సెస్ చేసుకోవచ్చు. సో, కాబట్టి ముందుగానే మనకి ఇది ఉందా? లేదా? అనేటటువంటి విషయంతోటి మనకి కొన్ని కొన్ని టాపిక్‌లు మనం మిస్ చేసినట్లయితే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటది. సో, కాబట్టి మనం ఒక విషయాన్ని నేర్చుకొని ఉండటం వల్ల నష్టం అనేది ఏమీ ఉండదు. మాక్సిమం దీంట్లో ఉండేటటువంటి అంశాలన్నీ గూడా మనకక్కడ మీకు కవర్ అయ్యే అవకాశం ఉంటది. సో, కాబట్టి ఇది ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు. నెక్స్టు ఇక్కడ చూడండి ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలో సమన్వయం అనేది ఎట్లా ఉంటది ఏంటో చూద్దాం ఇక్కడ. 8-12 నెలల మధ్యలో శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం వైపుకి సాగుతుంది. అంటే అక్కడ తను దానికేం కావాలో దాని వైపుకు వెళ్ళటం జరుగుతుంది. మరి ముఖ్యంగా శిశువు ఈ కాలంలో వస్తు స్థిరత్వ భావన అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శిశువుకి వస్తు స్థిరత్వ భావన ఏ నెలల్లో ఏర్పడుతుంది అంటాడు. 8-12 నెలల వయసు మధ్యలో శిశువుకి వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. మరి అంతకంటే ముందు వస్తు స్థిరత్వ భావన అనేది ఉండదండి. చూడండి ఇక్కడ 8 నెలల నుంచి 12 నెలల మధ్యలోనే ఒక శిశువుకి వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడిద్ది. మరి ఆ వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటో ఇక్కడ మనం చూద్దాం. అంతకంటే ముందు 8 నెలల కంటే ముందు వయసులో ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ఉండదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ చూడండి 8 నెలల ముందు శిశువులో వస్తు స్థిరత్వ భావన అనేది ఇక్కడ కనపడదు. మరి ఏంటో చూద్దాం. ఇక్కడ వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటి అంటే చూడండి వస్తువు తన ఎదురుగా లేకపోయినా, కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అనేటటువంటి భావనని వస్తు స్థిరత్వ భావన అని అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తన ముందు లేకపోయినప్పుడు అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనేటటువంటి ఎక్కడో చోట అది స్థిరంగా ఉంటుంది. అది అదృశ్యమైపోదు ఉంటుంది అనేటటువంటి భావన. కానీ ఆ వస్తు స్థిరత్వ భావన అది. మరి ఆ వస్తు స్థిరత్వ భావన అనేటటువంటిది 8 నెలల కంటే ముందు శిశువులో ఉండదు. అందుకనే శిశువు ఏడుస్తూ ఉంటాడు. అంటే తల్లి కనిపించలేదనుకోండి, ఏం చేస్తుంటే తనకి తను లేదు ఎటు పోయిందో ఏంటో అని చెప్పి అంటే ఎదురుగా ఉంటేనే ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు. లేకపోతే లేనట్లుగా భావించి ఏడుస్తూ ఉంటాడు. తర్వాత మరి 8 నెలల నుంచి 12 నెలల మధ్యలో శిశువు తల్లి కనిపించకపోయినా ఎక్కడో చోట ఉంటుందిలే అనేటటువంటి భావన కనిపిస్తూ ఉంటది. ఏదైనా ఒక బొమ్మ కనపడకపోయినా ఆ శిశువు ఏమనుకుంటాడు? వస్తు స్థిరత్వ భావనలో అది ఎక్కడో చోట ఉంటుందిలే అని అనుకుంటాడు. సో, దాన్ని వస్తు స్థిరత్వ భావన. పేరులోనే ఉంది చూడండి. వస్తువు అనేది ఎటు పోదు స్థిరంగా ఉంటది. ఎక్కడో చోట ఉంటుంది. తన ఎదురుగా లేకపోయినా, కనిపించకపోయినా ఎక్కడో చోట ఉంటుంది అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని వస్తు స్థిరత్వ భావన అని చెప్తారు. మరి ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 8-12 నెలల మధ్యలో శిశువుకి వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. కానీ 8 నెలల కంటే ముందు శిశువులో ఏది ఉండదు అంటే వస్తు స్థిరత్వ భావన అనేది ఉండదు. ఇంపార్టెంట్. తను రోజు ఆడుకునేటటువంటి ఆట వస్తువు కనిపించకపోతే శిశువు దాన్ని వెతకడం ప్రారంభిస్తాడు. కనిపించని తల్లి గురించి వెతకడం ప్రారంభిస్తాడు. సో, ఇది. వస్తువు తన ఎదురుగా లేకపోయినా, కనిపించకపోయినా అది ఎక్కడో చోట ఉంటుంది అనేటటువంటి భావననే వస్తు స్థిరత్వ భావన అని చెప్తారు. సో, ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్. వస్తు స్థిరత్వ భావనకు సంబంధించినటువంటిది ఏ నెలలో ఏర్పడుతుంది. అంతకుముందు ఇది ఉండదు. దాని యొక్క నిర్వచనం. మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించి పిల్లవాడి సామర్థ్యం వస్తు స్థిరత్వ భావనకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇంత లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి కాన్సెప్ట్లు అనేవి చాలా చాలా ముఖ్యం అండి ఇక్కడ దీంట్లో చెప్పేవి. సో, ఇప్పుడు నెక్స్ట్ తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు.
చూడండి ఈ తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు తీసుకున్నట్లయితే మనకి దీంట్లో 12 నెలల నుంచి 12 నెలల మధ్య 18 నెలల మధ్య ఉన్నటువంటి కాలంలో మనకి శిశువు ఏం చేస్తాడు? నవ్యత, జిజ్ఞాసతో కూడినటువంటి దశగా చెప్పొచ్చు ఇక్కడ. అంటే ఏంటి? కొత్తదనం గావాలి శిశువుకి. కొత్తదనము, జిజ్ఞాసతో కూడినటువంటి దశగా చెప్తారు. మరి ఈ దశలో వస్తువుల లక్షణాలను తెలుసుకోవటానికి శిశువు యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడండి. అంటే ఒక వస్తువు ఎట్లా ఉంది, ఏంటి దాని గురించి తెలుసుకోవడం కోసం శిశువు ఏం చేస్తాడు? యత్న దోష పద్ధతి అంటే దాన్ని చూడండి నేలకేసి ఇసిరేసి కొట్టడం గాని, అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులను నేలకేసి విసిరి కొట్టి, అవి చేసేటటువంటి శబ్దాల మధ్య తేడాను గమనిస్తూ ఉంటాడు. సో, ఈ విధంగా చూడండి కొన్ని కొన్ని బొమ్మల్ని నేలకేసి కొట్టినప్పుడు అవి ముందుకు జరగటం గానివ్వండి, లేకపోతే అవి అటు ఇటు కదలటం గాని చేస్తూ ఉంటాయి. సో, దాన్ని బట్టి ఆ శబ్దాలను అతను గ్రహించడం, అది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేటటువంటి విషయాల్ని అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, దీన్నేమంటారంటే యత్న దోష పద్ధతి అని చెప్తారు. కాబట్టి అంటే ఈ దశలో 12-18 నెలల వయసున్నటువంటి మధ్యలో శిశువుకి నవ్యత, జిజ్ఞాస అనేది ఉంటది. అంటే ఏంటి? ఏం జరుగుతుంది? ఏంటి? అనేటటువంటి కొత్తదనం కోసం చూస్తూ ఉంటాడు శిశువు. సో, ఇది యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడు. బిట్టిది ఇక్కడ ఎట్లా అడుగుతాడంటే నవ్యత, జిజ్ఞాసతో కూడినటువంటి దశగా మనం ఏ వయసుని చెప్పవచ్చు అంటే 12 నెలల నుంచి 18 నెలల మధ్య ఉన్నటువంటి వయసుని మనం నవ్యత, జిజ్ఞాసతో కూడినటువంటి దశగా చెప్పవచ్చు. చూడండి ఎగ్జాంపుల్స్. శిశువు వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని నేలకేసి కొట్టి అవి చేసేటటువంటి శబ్దాల ఆధారంగా, లేకపోతే అవి కదిలేటటువంటి కదలికల ఆధారంగా అవి ఒక ఆటలాగా ఆడుకుంటూ ఉంటాడు వాటితోటి. నెక్స్ట్ స్కీమాల అంతరంగీకరణ. చూడండి 18-24 నెలల మధ్యలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు. ఇది ఇంపార్టెంట్ అండి. శిశువు అంతర్దృష్టిని ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే 18 నెలల నుంచి 24 నెలల మధ్యలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో పరిశీలించగలిగేటటువంటి కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యని పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు. చూడండి మరి శిశువు ఇంతకుముందు మామూలుగా కేవలం పరిశీలించడం ద్వారానే అతను ఒక విషయాన్ని నేర్చుకోవటం జరిగేది. కానీ ఇక్కడేంటంటే అతను పరిశీలించడంతో పాటు ఆలోచించడం గూడా చేసేవాడు. సో, ఈ విధంగా ఆలోచించడం, ఒక సమస్యకి పరిష్కారం ఎలా చేయాలి అనే విషయాన్ని నేర్చుకోవటం జరుగుతుంది. చూడండి అమ్మ తన ఆట వస్తువుని అటక మీద పెట్టినట్లయితే కుర్చీ లాక్కొని ఎక్కి వస్తువులు తీసుకోవటం. సో, చూడండి మనం పిల్లలు చూస్తూనే ఉంటాం. మరి వాళ్ళు ఏదైనా కబోర్డ్‌లో ఏదైనా పెట్టామనుకోండి చిన్న పిల్లలు వాళ్ళేం చేస్తుంటారంటే అది ఎక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న కుర్చీని గానీ, బల్ల గానీ, స్టూల్ గానీ యేసుకొని వెతుకులాడుతూ ఉంటారు వాళ్ళు. సో, కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. అంతర్దృష్టి అనేది ఏ నెలల మధ్యలో ఏర్పడుతుందంటే 18-24 నెలల మధ్యలో ఏర్పడుతుంది. తర్వాత ఆలోచన ద్వారా సమస్యని పరిష్కరించుకోవటం జరుగుతుంది. అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఏంటి? అనేటటువంటి ఆలోచన ద్వారా అతను సమస్యని పరిష్కరించుకుంటాడు. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ. చూడండి మరి ఇది పూర్వ ప్రచాలక దశ తీసుకున్నట్లయితే ఇది ఈ దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతాడు శిశువు. సో, ఇక్కడ చెప్పాం కదా! ఇంద్రియ చాలక అన్వేషణ అంటే ఏంటి? కేవలం జ్ఞానేంద్రియాల ద్వారా అతను చూడటం కాకుండా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు. అంటే చెప్పాం ఇంతకుముందు. అంటే ఏంటి? కేవలం జ్ఞానేంద్రియాలతోటి అతను ఏదైనా లైట్ కంట్లో పడిందనుకోండి, అతను కళ్ళు మూయటం, లేకపోతే ఏదైనా కాలికి ఏదైనా వేడిగా ఉన్నటువంటి వస్తువు తగిలితే లాక్కోవటం. అంటే ఆలోచించకుండానే ఒక ప్రేరణకు ప్రతిస్పందన చూపిస్తూ ఉంటాడు. సో, కాబట్టి అది ఇంద్రియ చాలక అన్వేషణ. సో, అట్లా కాకుండా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతాడు. అంటే ఏంటి? ఇక్కడ ఆలోచన చేసి చెప్పగలుగుతాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం ఎట్లా చెప్పొచ్చు? ఆహ్, మీ మీకు అన్నయ్య ఉన్నాడా? లేకపోతే అన్నయ్య చెల్లి ఉందా? ఇట్లా ఏదైనా లేకపోతే వరుసలో ఉన్నటువంటి అంశాల గురించి శిశువుని అడిగే ప్రయత్నం చేయటం. చూడండి ఇక్కడ దీంట్లో మనకి 2 మళ్ళీ ఉపదశలనేవి ఉంటాయి దీంట్లో. పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావనాత్మక దశ అనేది మొదటిది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత అంతర్బుద్ధి దశ అనేది ఉంటది. దీంట్లో మొదటిది చూద్దామంటే పూర్వ భావనాత్మక దశ. ఇది 2-4 సంవత్సరాల వయసులో ఉంటుంది. సో, దీని గురించి చూద్దాం. దీంట్లో భాషాభివృద్ధి బాగా వేగంగా జరుగుతుంది. భాషాభివృద్ధి వేగంగా జరిగేటటువంటి దశ ఏది అని అడుగుతాడు. పూర్వ భావన దశలో
భాషాభివృద్ధి బాగా వేగంగా జరుగుతుంది. భాషను అభ్యసించడం వల్ల శిశువు ఆలోచనలు, ప్రతీకాత్మక ప్రాధాన్యత, ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతుంది. చూడండి మరి ఈ దశలో పిల్లలు వస్తువుల గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయటం ప్రారంభిస్తారు. సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశ చాలా కీలకమైనదిగా పియాజే భావించాడు. చూడండి వస్తువుల గురించి గానివ్వండి, వాటి మధ్య ఉన్నటువంటి పోలికల ఆధారంగా గాని వర్గీకరణ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇదే సంజ్ఞానాత్మక అభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపులు ఆహ్, గుండ్రంగా ఉన్నటువంటి వస్తువులన్నిటిని ఒక సముదాయంగాను, లేకపోతే పొడవుగా ఉన్నటువంటి వాటిని ఒక సముదాయంగాను, రంగుల ఆధారంగా వర్గీకరించడం, లేకపోతే వాటి ఆకారం ఆధారంగా వర్గీకరించడం. సో, ఈ విధంగా పిల్లలు వాటి పోలికలు, ఆకారం ఆధారంగా వాటిని వర్గీకరణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మరి దీంట్లో పూర్వభావనాత్మక దశలో దీంట్లో ముఖ్యమైనటువంటి పరిమితులు 2 ఉంటాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇట్లాంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటది. ఇదేంటి అంటే సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము. సర్వాత్మకవాదాన్ని యానిమిజం అంటారు. తర్వాత అహంకేంద్రవాదం. సో, దీన్ని స్వీయ కేంద్రవాదం అంటారు. ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఖచ్చితంగా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటది. ఇంతకుముందు మనం వస్తు స్థిరత్వ భావన అని చెప్పాము. అవి తర్వాత ఇక్కడ ఈ సర్వాత్మకవాదము, యానిమిజం, అహంకేంద్రవాదము, స్వీయ కేంద్రవాదం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద మనకి ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటది. వీటి గురించి చూద్దాం ఇక్కడ. చూడండి సర్వాత్మకవాదం అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. ప్రాణం లేనటువంటి వాటికి ప్రాణాన్ని ఆపాదించటాన్ని మనకి సర్వాత్మకవాదం లేకపోతే యానిమిజం అంటారు. చూడండి. జీవం లేనటువంటి వస్తువులకి జీవం ఆపాదించడమే సర్వాత్మకవాదం. ఇంపార్టెంట్ అండి. ప్రాణం లేనటువంటి బొమ్మలకి గాని, వస్తువులకి గాని ఆ ప్రాణం ఉన్నట్లుగా వాళ్ళు ప్రాణం ఆపాదిస్తారు దానికి. సో, మరి అట్లా చేసి మనం చూస్తూనే ఉంటాం. పిల్లలు వాటితోటి ఆడుతూ ఉంటారు. బొమ్మలకి స్నానం చేపియటం, లేకపోతే వాటికి ఇంకా బొమ్మల పెళ్ళిళ్ళు చేయించడం, తర్వాత వాటికి నిద్రపుచ్చడం, అన్నం తినిపించినట్లు చేయడం. సో, ఇట్లాంటియన్నీ చేస్తూ ఉంటారు. అంటే ప్రాణం లేకపోయినప్పటికీ ప్రాణం ఉన్నట్లుగా వాటిని ఆహ్, ఆపాదిస్తూ ఉంటారు. సో, దీన్ని సర్వాత్మకవాదం అని చెప్తారు. ఇంపార్టెంట్ అండి. ప్రాణం లేనటువంటి వస్తువులకి ప్రాణాన్ని ఆపాదించటాన్ని సర్వాత్మకవాదం అంటారు. సో, మీకు క్వెషన్ ఎట్లా అడుగుతాడంటే, శిశువు తను ఆడుకునేటటువంటి బొమ్మకు ప్రాణం ఉందని భావించి వాటికి స్నానం చేయించడం, తాగించడం, అన్నం తినిపించడం, నిద్రపుచ్చడం వంటివి చేసేటటువంటి ఈ ఈ విధానాన్ని ఏమంటారంటే సర్వాత్మకవాదం అని చెప్తారు. నెక్స్ట్ ఈ దశలో పిల్లలకి ఊహాత్మక క్రీడలనేవి ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వభావన దశలో ఊహాత్మక క్రీడలుంటాయి. ఏ దశలో ఊహాత్మక క్రీడలుంటాయంటే, పూర్వభావన దశలో ఊహాత్మక క్రీడలనేవి ఉంటాయి. మరి ఊహాత్మక క్రీడలంటే ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువుని నిజమైనటువంటి వస్తువు కాకపోయినప్పటికీ, వేరే ఏదైనా ఒక వస్తువుని గాని, ఏదైనా బొమ్మను గాని నిజమైనటువంటి వస్తువులాగా భావించి, దానిలాగా వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఊహాత్మక క్రీడలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీని గుర్రంలాగా భావించటం, దాని తర్వాత టక్ టక్ మనంటూ అటు ఇటు ఊపటం, తర్వాత కర్రను తుపాకీలాగా భావించి కాల్చివేయటం. సో, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చూడండి ఇంక చిన్న పిల్లలు గూడా ఏదైనా ఒక టైర్‌ని తీసుకొని, ఒక చక్రాన్ని తీసుకొని అది ఒక డ్రైవర్ అంటే బస్సులో డ్రైవింగ్ స్టీరింగ్ లాగా వాళ్ళు ఆడటం. లేకపోతే ఒక కర్రని కాలు సందులో పెట్టుకొని ఒక బండి మీద పోతున్నట్లుగా చూడటం. ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఊహాత్మక క్రీడలు. ఏదైనా గన్ను చేతిలో ఏదైనా ఒక కర్రని తీసుకొని అది ఒక తుపాకీలాగా భావించి దాన్ని కాల్చటం. సో, ఇట్లా ఆటలు ఆడుతూ ఉంటారు వాళ్ళంతా గూడా. లేకపోతే ఏదైనా బండి తోలుతున్నట్టు, కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు. సో, ఇట్లాంటియన్నీ గూడా పిల్లలు ఊహాత్మకంగా క్రీడలు చేస్తూ ఉంటారు. అంటే నిజమైనటువంటి వస్తువు లేకపోయినప్పటికీ, ఏదైనా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వస్తువుని నిజమైనటువంటి వస్తువులాగా భావించి వాళ్ళు ఆడుతూ ఉంటారు. దీన్ని ఊహాత్మక క్రీడలు అంటారు. ఇంపార్టెంట్. ఊహాత్మక క్రీడలు ఏ దశలో మనం చూడొచ్చు అంటే పూర్వభావన దశలో ఊహాత్మక క్రీడలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ దశలో పిల్లలు ఎప్పుడూ గూడా చూడనటువంటి పులులు, సింహాలు, దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు. సో, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దశలో పిల్లలు పులులు, సింహాలు, దెయ్యాలు వాటి గురించి మాట్లాడుకుంటారని అడుగుతాడండి. సో, ఇంపార్టెంట్. ఇది పూర్వ భావన దశ. సో, ఇప్పుడు మనం అయితే చెబుతున్నామో ఖచ్చితంగా వీటి నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటదండి. కొన్ని
దీంట్లో మనకు కనపడేటటువంటి జనరల్‌గా ఉండేటటువంటి అంశాలని బిట్‌లో అడగడు. కానీ ఇప్పుడు వీటిలో మనం చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో సర్వాత్మకవాదము, యానిమిజం, అహంకేంద్రవాదము ఇంకా కొన్ని నెక్స్ట్ దాంట్లో కూడా వస్తాయి. సో, వీటి మీద బిట్ లేకుండా ఏ పేపర్ కూడా ఉండదు. ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ అహంకేంద్రవాదం. అహంకేంద్రవాదం అంటే ఏంటి అంటే శిశువు ఇది నేను, నాది, నేను చేసిందే కరెక్టు అని తన కోణంలో ఆలోచిస్తూ ఉంటాడు. తన కోణంలోనే చూస్తూ ఉంటాడు. దాన్ని అహంకేంద్రవాదం అంటారండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అహంకేంద్రవాదం అనేటటువంటిది పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటుంది అంటే పూర్వ భావన దశలో కనిపిస్తుంది. ఇంపార్టెంట్. పూర్వభావన దశలో చెప్పాను ఇక్కడ సర్వాత్మకవాదము, తర్వాత అహంకేంద్రవాదము ఇవి 2 కూడా మనకు కనిపిస్తాయి. సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేనటువంటి వస్తువుకి ప్రాణం ఆపాదించటము. అహంకేంద్రవాదం అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో తానే గొప్పవాడినని ఫీల్ అవుతూ ఉంటాడు. నేనే గొప్పవాడిని, నాదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని తన కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాడు. చూడండి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తన చుట్టూ కేంద్రీకరించబడిందని అనుకోవటం. అంటే నేనే గొప్ప అన్నట్లుగా ఫీల్ అవ్వటం. ప్రపంచాన్ని తన దృష్టి నుంచి, తన కోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. తాను ఏది జూత్తే అదే కరెక్టు. తాను ఏది నమ్మిందే అదే కరెక్ట్ అని, అదే నిజమని అనుకుంటూ ఉంటాడు. ఇది నేను, ఇది నాది, ఇది నేను అనేటటువంటి భావన ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, చూడండి చిన్న పిల్లలకి ఏదైనా చాక్లెట్ ఉందనుకోండి, నాకిస్తావా అంటే ఇవ్వను ఇది నాది అంటుంటారు. లేకపోతే బొమ్మ ఉందనుకోండి, నాకిస్తావా అంటే నేనివ్వను ఇది నాది అంటారు. సో, కాబట్టి అలాంటిదేంటంటే అది అహంకేంద్రవాదం అని చెప్పి చెప్తూ ఉంటారు. దీన్ని అహంకేంద్రవాదం అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్టు తను నడుస్తుంటే సూర్యచంద్రులు కూడా తననే అనుసరిస్తున్నాడని శిశువు భావిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి. నైటు వెళ్తూ ఉంటే ఆ చంద్రుడు కూడా మనతో పాటు వస్తూ ఉంటాడు. అంటే ఏంటి? మనం ఎటెళ్తే సూర్యచంద్రుడు కూడా మన వెంటే వస్తున్నారని అనుకుంటాడు. మనం నడుస్తుంటే మన వెనక నీడ వస్తుంటది. అప్పుడేమనుకుంటాడు శిశువు మనం ఎటు పోతే అటే వస్తుంది నీడ. అంటే మనం చెప్పినట్లు వింటుంది అని అనుకుంటాడు. సో, కాబట్టి ఇంకా చూడండి పిల్లలు ఇతర పిల్లల మాటలకు విలువ ఇవ్వకుండా తన వస్తువు గొప్పది అని అంటుంటారు. చూడండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు చూసుకొని ఒకళ్ళకొకళ్ళు కంపేర్ చేసుకుంటారు. ఇది నాది గొప్పది. నీ దానికంటే బాగుంది. నీదేం బాగుంది అని చెప్తారు. తర్వాత వాళ్ళు వేసుకునేటటువంటి చొక్కాలు గానివ్వండి, లేకపోతే ప్యాంట్లు గానివి ఇవి నాది బాగుంది. నాది మంచిగుంది. కాస్ట్‌లీది అది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అహంపూరితంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. సో, ఇది అహంకేంద్రవాదము. తర్వాత ఇంకా చూడండి శిశువు ఈ స్టేజ్‌లో పిల్లవాడు వాళ్ళ మదర్‌కి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే బర్త్‌డేకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాడనుకోండి. అప్పుడేం చేస్తాడు ఆ శిశువు వాళ్ళ అమ్మకి కొనేటటువంటి గిఫ్ట్‌ని గూడా తనకి తన వయసులో తానేం వాడుకుంటాడో అదే ఇస్తాడు. అంటే ఏదైనా ఒక బొమ్మని గిఫ్ట్ ఇయ్యాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ఏంటి? చెప్పాం గదా! అహంకేంద్రవాదం. అంటే తన వయసులో తాను ఏదైతే ఇష్టపడుతుంటాడో, తాను ఏదైతే నమ్ముతుంటాడో అదేనని చెప్పాం. సో, కాబట్టి ఇక్కడ అహంకేంద్రవాదం ప్రకారం శిశువు తన వయసులో అంటే పెద్దవాళ్ళకు వాళ్ళకి ఏ అవసరం ఉంటదనేటటువంటిది గుర్తించకుండా తనకి నచ్చిందే ఇస్తాడు. అంటే తనకి ఏది ఇష్టమైందో, తనకి ఏది నచ్చిందో అది మాత్రమే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడది. ఇది అహంకేంద్రవాదం అండి. నెక్స్టు రెండవది అంతర్బుద్ధి దశ. పూర్వ ప్రచాలక దశలో మనకి రెండోది ఏంటి అంటే అంతర్బుద్ధి దశ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏంటంటే వస్తువుల్ని పోల్చడం, భేదాలు గుర్తించడం, వర్గీకరణ చేయటం వంటివి మెరుగ్గా చేయగలుగుతాడు. అంటే వస్తువుని పోలుస్తాడు, భేదాలు గుర్తిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా 2 రంగులు చూపించి, 2 వస్తువులను చూపించి రెండిటికి తేడా ఏముంది అంటే వాటిలో ఉన్న కలర్ డిఫరెన్స్ గానీ, లేదా దాని యొక్క షేప్ గానీ, అట్లా డిఫరెన్స్‌గా చేయగలుగుతాడు. శిశువులో సమస్యను పరిష్కరించేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ, పరిష్కారాన్ని వివరించే వికాసం ఇంకా పెంపొందలేదు. అంటే ఒక సమస్యను పరిష్కరిస్తాడు. దాన్ని ఆ పరిష్కారం ఎట్లా చేశాడు అనేటటువంటి విషయాన్ని మాత్రం చెప్పలేడు. ఫర్ ఎగ్జాంపులు 5 రెళ్ళు ఎంత అని అడిగితే 10 అని చెప్తురు గానీ, మరి అది ఆ 10 ఎందుకొచ్చింది, ఎట్లా వచ్చిందనే విషయం అతనికి తెలీదు. అర్థమైందిగా. సో, కాబట్టి శిశువు ఒక సమస్యను పరిష్కరిస్తాడు. కానీ దానికి ఆ పరిష్కారానికి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయలేడు. అంటే వివరించేటటువంటి ఎక్స్‌ప్లనేషన్ అనేటటువంటిది అతనికి తెలియదు. నెక్స్ట్ దీన్ని చూడండి అంతర్బుద్ధి దశలో 2 పరిమితులుంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్బుద్ధి దశలో ఉండే ముఖ్యమైనటువంటి అంశాలు. దీంట్లో పరిమితులంటారు వీటిని. పదిలపరుచుకునేటటువంటి భావనా లోపము, విపర్యాత్మక భావనా లోపం. సో, ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పదిలపరుచుకునేటటువంటి భావనా లోపం.
అంటే చూడండి వీటి గురించి చూద్దాం. ఇవి ఖచ్చితంగా వీటి నుంచి వీటిలో రావడానికి అవకాశం ఉంటదండి. పదిలపరుచుకునేటటువంటి భావన అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఆ ఆహ్, వస్తువుని మార్పులు చేసినప్పుడు దాని యొక్క లక్షణాల్లో గాని, గుణాల్లో గాని మార్పు ఉండదు. అంటే ఒక వస్తువు యొక్క ఆకారం మార్చినప్పుడు దాని యొక్క లక్షణం గాని, దాని యొక్క గుణం గాని మారదు. దాన్నే ఏమంటారంటే పదిలపరుచుకునేటటువంటి భావన అంటారు. అది ఉండదు. దాన్ని పదిలపరుచుకునే భావం లోపం అంటారు. ఒక వస్తువు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ, దానికి సంబంధించినటువంటి లక్షణాల్లో గాని, దాని గుణాల్లో గాని, పరిమాణంలో గాని మార్పు అనేది ఉండదు. సో, దాన్నేమంటారంటే పదిలపరుచుకునే భావం అంటారు. అది ఉండదు ఈ దశలో. అవి అలాగే పదిలపరుచుకొని ఉంటాయి అని గ్రహించలేకపోవటమే పదిలపరుచుకునే భావన లోపం. కాబట్టి ఆ లోపం అనేది ఉంటది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి. శిశువుకి కళ్ళ ఎదురుగా ఒక 200 ఎంఎల్ కూల్ డ్రింక్ బాటిల్ చూపించి, ఒక బాటిల్‌లో 2 బాటిల్స్ ఉన్నాయి. 200 ఎంఎల్ ఉన్నటువంటి 2 కూల్ డ్రింక్స్ బాటిల్ చూపించి, ఒక బాటిల్‌లోని డ్రింక్‌ను బాగా వెడల్పుగా ఉన్నటువంటి గ్లాసులో ఇట్లా బాగా వెడల్పుగా ఉన్నటువంటి దాంట్లో పోసి, ఇంకోటి సన్నగా పొడవుగా ఉన్నటువంటి ఇంకో దాంట్లో పోసాం. పోసి 2 సేమే 200 ఎంఎల్‌ఏ. పోసి మరి దేంట్లో ఎక్కువగా ఉంది అని అడిగితే శిశువు ఏం చెప్తాడంటే దీంట్లో ఎక్కువగా ఉందని చెప్తాడు. అంటే అక్కడ ఆకారము దీంట్లో మార్పులు జరిగిందిక్కడ. 2 సేమే. కానీ దీని యొక్క ఆకారంలో మార్పు జరిగినప్పటికి కూడా దాని యొక్క లక్షణాల్లో గాని, గుణాల్లో గాని మార్పనేది జరగదు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆకారం మారినంత మాత్రాన దాంట్లో మనం తీసుకున్నటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో డ్రింకు పరిమాణం మారుతుందా? మారట్లేదు. అంటే ఈ పాత్ర ఆకారం మారినప్పటికీ దాంట్లో మనం తీసుకున్నటువంటి ఆ డ్రింకు పరిమాణం అనేది అట్లాగే ఉంటుంది. ఆ విషయం అనేది శిశువుకు అర్థం కాదు. దాన్నేమంటారంటే పదిలపరుచుకునేటటువంటి భావన లోపం అని చెప్తారు. దీన్నే పెదిలపరుచుకునే భావన లోపం అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంటి ముందే ఒకే సైజులో ఉన్నటువంటి 2 గ్లాసుల్లో నిండుగా చక్కెర పోసి, ఒక గ్లాసులోని చక్కెరను వెడల్పైనటువంటి పళ్ళెంలోను, మరొక గ్లాసులోని చక్కెరని వెడల్పు తక్కువ ఉన్నటువంటి పళ్ళెంలో పోసి, ఎందులో చక్కెర ఎక్కువగా ఉందని అడిగితే, వెడల్పుగా ఉన్నటువంటి పళ్ళెంలో చక్కెర ఎక్కువగా ఉందని చెప్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 గ్లాసులు ఒకే పరిమాణంలో ఉన్నటువంటి 2 గ్లాసుల్లో ఉన్నటువంటి చక్కెర తీసుకున్నాం. సేమ్ రెండిట్లో కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం. 2 సేమ్ ఉన్నాయి. సో, దీన్నేం చేసామంటే ఈ రెండిటిని ఒకటి వెడల్పైనటువంటి పాత్రలో దాంట్లో పోసాము. ఇంకోటి చిన్నగా ఉన్నటువంటి పాత్రలో ఇంకోటి పోసాం. ఇది ఏ, ఇది ఏని దీంట్లో పోసాం. దీంట్లో పోసాం. సో, ఇప్పుడు శిశువుని అడిగితే ఈ రెండిట్లో ఏ పాత్రలో ఎక్కువగా మనకి చక్కెర ఉంది అని అడిగితే శిశువు ఏం చెప్తాడు? దీంట్లో ఎక్కువగా ఉందని చెప్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఒక వస్తువు యొక్క ఆకారం మారినప్పటికీ దాని యొక్క గుణాలనేవి మారట్లేదు. అర్థమైంది కదా! అంటే దీంట్లో ఉండేటటువంటి చక్కెర పరిమాణం అనేది మారిందా? మారలేదు. కాబట్టి అది పదిలపరుచుకునే భావన అంటారు దాన్ని. అంటే శిశువు ఆ విషయాన్ని తెలుసుకుంటే పదిలపరుచుకునే భావన అంటారు. కానీ ఇక్కడ శిశువు తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి దాన్ని పదిలపరుచుకునేటటువంటి భావన లోపం అంటారు. అంటే శిశువు 2 సమానమే అని చెప్పిండనుకోండి. అప్పుడు అతను ఏం తెలుసుకున్నట్టు? పదిలపరుచుకునేటటువంటి భావన ఉన్నట్లు. 2 సమానమే. పాత్ర పరిమాణం పెద్దగా ఉన్నప్పటికి కూడా మనం రెండిట్లో తీసుకున్నప్పుడు మొదట తీసుకున్నటువంటి రెండిట్లో కూడా సమాన పరిమాణంలో చక్కెర ఉంది కాబట్టి రెండిట్లో మనం ఒకటి వెడల్పైన పాత్ర, ఒకటి చిన్న పాత్రలో వేసినప్పుడు మనకి 2 కూడా ఇక్కడ పాత్ర పరిమాణం పెద్దగా ఉన్నప్పటికి కూడా దీంట్లోది 2 సమానమే అని చెబితే అది పదిలపరుచుకునే భావన. ఇక్కడ చెప్పకుండా దీన్ని సెలెక్ట్ జేశాడు. ఇందులో ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. సో, దాన్ని ఏమని చెప్తారంటే పదిలపరుచుకునే భావన లోపం అంటారు. ఒక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం జనరల్‌గా పిల్లలున్నారనుకోండి. పిల్లలు ఒక కప్పు ఒక కప్పు పిండి, పిండి తీసుకొని ఏం చేశారు? ఒక తల్లి ఏం చేసిందంటే బాగా వెడల్పుగా ఉన్నటువంటి దోస వేసింది. అదే సైజు కప్పు తీసుకొని కాస్త మందంగా వేసింది. మందంగా చిన్నగా వేసింది. సో, ఇప్పుడు ఆ శిశువు చూసి రెండిటిని చూపించినప్పుడు ఏది పెద్దగా ఉందంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాడు శిశువు.
ఎందుకంటే పదిలపరుచుకునేటటువంటి భావన లేదు. అంటే ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది అనేటటువంటి విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి అంటే తీసుకున్నప్పుడు 2 గూడా ఒకే పరిమాణంలో ఉన్నప్పటికి కూడా దీని ఆకారం మారినప్పుడు మరి ఆహ్, దీనికి పరిమాణం మారలేదు. కాబట్టి ఇది పదిలపరుచుకునేటటువంటి భావన లోపం అని చెప్పొచ్చు. సో, ఇట్లా డైరెక్ట్‌గా క్వెషన్ అడుగుతాడండి. అప్లికేషన్ టైప్ క్వెషన్‌లో ఇట్లాంటివి ఇచ్చి ఇది ఇది ఏమిటి అని అడుగుతాడు. సో, ఇది పదిలపరుచుకునేటటువంటి భావన లోపం. దీనికి కారణం ఏంటి అంటే పదిలపరుచుకునేటటువంటి భావన లోపానికి కారణం ఏంటంటే ఏకమితి. అంటే ఒకే దిశలో చూస్తాడు. అంటే మళ్ళీ రివర్స్‌లో దాన్ని అతను ఆలోచించలేడు. సో, కాబట్టి దాన్నేంటంటే ఏకమితి అంట. యూని డైమెన్షనిజం అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఇంకోటేంటంటే విపర్యాత్మక భావన లోపము, లేకపోతే అవిపర్యాత్మకత అంటారు. సో, ఇది చూడండి ఇది కూడా ఇంపార్టెంట్. విపర్యాత్మక భావన లోపం. అంటే రివర్స్ చేసినప్పుడు ఇక్కడ చేయలేడు దాన్ని. అంటే వ్యతిరేకంగా ఆలోచించలేడు. అంటే ఒక దిశలో ఆలోచించినప్పుడు అతనికి తెలుస్తుంది గానీ, ఇంకో రకంగా ఆలోచించలేడు. ఇంక చూడండి ఇక్కడ ప్రతీకాత్మక ప్రక్రియలను తిరిగి వెనక కూడా అలాగే చేయవచ్చు అనేటటువంటి విషయం అతనికి తెలియదు. అనగా పూర్వ రూపాన్ని మరలా పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని గ్రహించలేడు. దాన్ని విపర్యాత్మక భావన అంటారు. అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుందండి ఈజీగా. ఒక గుండ్రటి ముద్దని సాగదీసినప్పుడు ఇట్లా పొడవుగా అయింది. మళ్ళీ దీన్ని ఇట్లా చేయొచ్చు అనేటటువంటి భావన అనేది శిశువుకి తెలియదు. అంటే ఇటు నుంచి ఇటు వస్తుంది గానీ మళ్ళీ దీన్ని ఇట్లా చేయలేము అనేటటువంటి భావనే ఉంటది. కాబట్టి అంటే ఒక ఒక వైపుకు మాత్రమే ఆలోచించగలుగుతాడు. మళ్ళీ రివర్స్‌లో దాన్ని ఆలోచించలేడు. ఇక చూడండి చిన్న పిల్లలు కూడా చూడండి ఈ దశలో 12 5లు 60 అని చెప్పిండనుకోండి. 5 12లు ఎంత అంటే చెప్పలేడు. కాబట్టి శిశువు ఇంకా 60 రావాలంటే ఏ 2 సంఖ్యలను హెచ్చించాలి అని అడిగితే అంటే రివర్స్. ఇప్పుడు 12 5లు 60 అనే విషయం తెలిసినప్పుడు ఈ రెండిటిని హెచ్చిస్తే ఇది వచ్చిద్దని తెలుసు. 12 5లు 20 ఎంత అంటే 60 అంటాడు. కానీ 60 రావాలంటే ఏ 2 సంఖ్యలను గుణించాలి అని అడిగితే మాత్రం చెప్పలేడు. సో, కాబట్టి ఈ విధంగా ఇదేంటంటే విపర్యాత్మక భావన అంటే రివర్స్. సో, సో, ఆ రివర్స్ అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. అవిపర్యాత్మకత లేకపోతే విపర్యాత్మక భావన లోపం. ఇది ఆ భావన అనేది ఉండదు ఆడికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 5లు ఎంత అంటే 60 అని చెప్పాడు. మరి అట్లా చెప్పి తర్వాత 60 రావాలంటే ఏ 2 సంఖ్యలు గుణించాలి అంటే 12 ఇంటూ 5 అని చెప్పిండనుకోండి. అప్పుడేంటి ఆ శిశువుకి విపర్యాత్మక భావన ఉన్నట్లు. కానీ ఈ ఏజ్‌లో ఆ విపర్యాత్మక భావన అనేది ఉండదు కాబట్టి భావన లోపం అని చెప్తున్నారు. వెనక్కి చెప్పలేడు. ఇప్పుడు శిశువుకి ఒక గుండ్రటి ముద్దనిచ్చి దీన్ని ఇట్లా పొడవుగా సాగదీశాం. మళ్ళీ దీని నుంచి ఇది చేయమని చెప్తే అది రాదనేటటువంటి విషయం తనకి తెలుసు. అంటే ఏంటి దీని నుంచి చేయలేమనుకుంటాడు. దానికి కారణం ఏంటంటే విపర్యాత్మక భావన లోపం. ఒకవేళ విపర్యాత్మక భావన ఉన్నట్లయితే ఏం చేస్తాడు దీని నుంచి మళ్ళీ ఇది చేయమని చెప్తే దీన్ని మళ్ళీ వెడల్పుగా చేసి మళ్ళీ ఈ ఆకారం గుండ్రటి ఆకారం తీసుకొస్తాడు. సో, ఇది విపర్యాత్మక భావన లోపం అండి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ తీసుకున్నట్లయితే మనకి ఇది 7-11 సంవత్సరాల వయసు ఉంటది. మూర్త ప్రచాలక దశ 7-11 సంవత్సరాల వయసు ఉంటది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల కేంద్రీకృత ఆలోచన నుంచి వికేంద్రీకృత ఆలోచనలను ప్రారంభించేటటువంటి దశ. అంటే ఏంటి? తెలిసినటువంటి విషయాల నుంచి బయట తెలియనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే సొంత విషయాలు కాకుండా బయట ఉన్నటువంటి విషయాలను కూడా ఆలోచించేటటువంటి స్థాయి ఉంటది. చూడండి ఇక్కడ తీసుకున్నట్లయితే ఆగమన, నిగమన ఆలోచనలనేవి ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆగమనం, నిగమనం. సో, మరి ఇది ఇక్కడ జనరల్‌గా ఇది గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అని మనకి మెథడాలజీలో కూడా వచ్చిద్ది. మరి దీనికి సింపుల్‌గా ఒక కోడ్ ఏంటి అంటే ఆగ ఆగ ఆగవు సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. కోడ్ ఇది. ఆగవు సూత్రాలు అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతికి కన్‌ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటది. ఇక్కడ ఏంటి అంటే ఆగవు సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఆగవు అంటే ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి సూత్రాలు. అర్థమవుతుంది కదా! ఆగమన పద్ధతిలో
ఉదాహరణ నుంచి సూత్రాల్ని రాబట్టడం జరుగుతుంది. సో, ఇది తెలిసిందనుకోండి మిగిలింది ఇంకోటి నిగమన పద్ధతే గదా! అదేంటంటే ఒక సూత్రం నుంచి ఉదాహరణలు చెప్పటం. సో, ఇది ఆగమన పద్ధతి. సో, కాబట్టి శిశువుల ఆగమన పద్ధతి, నిగమన పద్ధతికి సంబంధించినటువంటి ఆగమన, నిగమన ఆలోచనలనేవి ప్రారంభమవుతాయి. అంటే చూడండి ఆగమన పద్ధతిలో ఉదాహరణ ఇక్కడ రాద్దాం. ఆగవు సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. ఆగవు సూత్రాలు అనేటటువంటి విషయం ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే మనకి కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు. ఆగవ సూత్రాలు అంటే ఏంటంటే ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి సూత్రాల్ని రాబట్టడం జరుగుతుంది. ఇదొచ్చిందనుకోండి నిగమన పద్ధతి రివర్సే గదా! ఏంటి? సూత్రం నుంచి ఉదాహరణలు చెప్పటాన్ని నిగమన పద్ధతి అంటారు. సో, మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి ఒక సూత్రం రాబట్టటం. అంటే ఇనుముని వేడి చేసాము వ్యాకోచించింది. తర్వాత బంగారాన్ని వేడి చేసాము వ్యాకోచించింది. ఇత్తడిని వేడి చేసాము వ్యాకోచించింది. రాగిని వేడి చేసాము వ్యాకోచించింది. బంగారాన్ని వేడి చేసాము వ్యాకోచించింది. సో, ఇవన్నీ ఉదాహరణలు. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసింది? లోహాలని వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అనే విషయం తెలిసింది. అది సూత్రం. సో, కాబట్టి ఉదాహరణలు తెలుసుకొని వాటి నుంచి ఒక సూత్రం రాబడితే దాన్నేమంటారంటే ఆగమన పద్ధతి అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే పిచ్చుక ఎగిరింది. కాకి ఎగురుతుంది. కోకిల ఎగురుతుంది. తర్వాత రామచిలక ఎగిరింది. సో, దీన్ని బట్టి ఏంటి అంటే పక్షులన్నీ ఎగురుతాయి. సో, అంటే ఏంటి ఉదాహరణ నుంచి ఒక సూత్రాన్ని రాబట్టినాం మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవుకి చెవులున్నాయి, వెంట్రుకలున్నాయి. తర్వాత పందికి చెవులున్నాయి, వెంట్రుకలున్నాయి. తర్వాత ఇంకా మనకి మనిషికి చెవులున్నాయి, వెంట్రుకలున్నాయి. సో, దీన్ని బట్టి ఏంటి అంటే అన్ని శిశుత్పాదక జీవుల్లో పిల్లలు పెట్టే జంతువులన్నిటికి కూడా చెవులుంటాయి అనేటటువంటి విషయం తెలుస్తుంది. సో, కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి సూత్రాల్ని రాబట్టడం అనేది మనకి ఇది. నెక్స్ట్ నిగమన పద్ధతి అంటే సూత్రం నుంచి ఉదాహరణ. అంటే ఒక సూత్రాన్ని రూపొందించినప్పుడు ఆ సూత్రంలో దాని యొక్క ఆ సూత్రం యొక్క దాన్నేమంటారంటే సూత్రం యొక్క ఖచ్చితత్వం ఎంతుందనేది తెలుసుకోవటమే ఉదాహరణ ద్వారా చేస్తాం మనం. ఒక సూత్రం రూపొందించింది నేను. ఆ సూత్రం యొక్క నిజాన్ని, ఖచ్చితత్వాన్ని తెలుసుకోవటానికి కొన్ని ఉదాహరణలు తీసుకుంటాం మనం. సో, దాన్నేమంటారంటే ఆహ్, నిగమన పద్ధతి అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే మనం రివర్స్ చేస్తున్నాం. లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని మనం దాంట్లో ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడం కోసం కొన్ని ఉదాహరణలు చేస్తాం. ఇనుముని వేడి చేసినవి వ్యాకోచం చెందింది. బంగారాన్ని వేడి చేసినవి వ్యాకోచం చెందింది. ఇత్తడిని వేడి చేసినవి వ్యాకోచం చెందింది. సో, అంటే ఏంటి సూత్రంలో ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని మనం తెలుసుకోవటం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాం. సో, దాన్ని ఏమంటారంటే నిగమన పద్ధతి అంటారు. సో, కాబట్టి ఇది. ఇప్పుడు చెప్పాము మనం. పక్షులు గాలిలో ఎగురుతాయి. అంటే సూత్రాన్ని ఎంతవరకు నిజం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం దాన్ని నిరూపిస్తాం దాన్ని. అది నిగమన పద్ధతి. సూత్ర నిరూపణ పద్ధతి అంటారు. ఓకే. దాని గురించి తర్వాత ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. పక్షులు గాలిలో ఎగురుతాయి. అది సూత్రం. మరి ఆ గాలిలో ఎగురుతాయి అనే సూత్రాన్ని మనం నిరూపించడం కోసం ఏం చేస్తాం? ఒక పక్షిని చూసినాం, కాకిని చూసినాం ఎగిరింది, కోయిలని చూసినాం ఎగిరింది, రామచిలక చూసినాం ఎగిరింది. సో, అట్లా. ఇక ఇక్కడ ఇచ్చాడు చూడండి మనకి. పూర్వ ప్రచాలక దశలో పరిమితులు అనగా పదిలపరుచుకునేటటువంటి భావన లోపము, విపర్యాత్మక భావన లోపాల్ని ఇక్కడ అధిగమిస్తారు. చెప్పాం మనం ఇక్కడ. పూర్వ ప్రచాలక దశలో ఇవి ఉండవని చెప్పినాం. అంటే బెదిరిపరుచుకునేటటువంటి భావన లోపం ఉంటది. విపర్యాత్మక భావన లోపం ఉంటది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అధిగమిస్తాడు. సో, వాటిని అధిగమించేటటువంటి స్థాయి అనేది ఏర్పడుతుంది. ఆగమన, నిగమన ఆలోచనలనేవి ప్రారంభమవుతాయి. తర్వాత ఇగో చూడండి పక్షులన్నీ ఎగురుతాయి అని ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది. కావున పక్షులన్నీ ఇవన్నీ పక్షులు అనేటటువంటి ఆలోచన శిశువుకొస్తుంది. ఇది నిగమనాత్మక ఆలోచన. సో, ఈ విధంగా శిశువులో ఆగమన, నిగమన ఆలోచనలనేవి ఏర్పడతాయి. తర్వాత ఈ దశలో మూర్త ప్రచాలక దశలో కాలము, సంఖ్య, స్థలము, పరిమాణము ఇలాంటి భావనలన్నీ ఏర్పడినప్పటికీ అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచిస్తాడు. అయితే ఈ దశలో కంటికి కనపడే వాటికి మాత్రమే పరిమితం ఉంటుంది. అంటే ఇప్పుడు శిశువులో కాలానికి సంబంధించి గాని, సంఖ్యకు సంబంధించి గాని, స్థలానికి సంబంధించి గాని,
భావనలు ఏర్పడతాయి. అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకుంటాడు. కానీ ఇవన్నీ ఏంటి అంటే కంటి ముందుండాలి. కంటి ముందు లేకుండా ఉన్నటువంటి వాటిని గురించయితే చెప్పలేడు. సో, ఫర్ ఎగ్జాంపులు రాము, సుబ్బు, రాధల్ని పక్కన నిలబెట్టి ఎవరు ఎత్తులో ఉన్నారో అడిగితే మాత్రం చెప్తాడు. ఎవరు కనపడుతుంది కాబట్టి ఎవరు ఎక్కువ ఎత్తులో ఉన్నారో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఎత్తులో ఉంటే రాము ఎత్తులో ఉన్నాడంటాడు. రాధ ఎత్తుగా ఉందనుకోండి, రాధ ఎత్తుగా ఉందని చెప్తాడు. కానీ వీళ్ళని చూపించకుండా వీళ్ళని మామూలుగా చెప్తూ మనం ఓరల్‌గా చెప్పాం. అరే! ఇక్కడ రాము కంటే సుబ్బు ఎత్తుగా ఉన్నాడు. సుబ్బు కంటే ఇంకా ఆహ్ రాధ ఎత్తులో ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. చెప్పి ఎవరు ఎత్తుగా ఉన్నారు అని అడిగితే చెప్పలేడు. సో, కాబట్టి అంటే ఏంటి కంటి ముందు కనపడితేనే చెప్తాడు. ఇక్కడ రాము, సుబ్బు, తర్వాత రాధ. ఈ ముగ్గురు ఎవరు ఎత్తుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పలేడు. అంటే జనరల్‌గా రాము కంటే సుబ్బు ఎత్తులో ఉన్నాడు. అంటే సుబ్బు కంటే రాధ ఎత్తులో ఉందంటే ఫైనల్‌గా బాగా ఎత్తులో ఉండేటటువంటిది రాధ అనే విషయం అతనికి తెలియదు. కానీ చూస్తే మాత్రం చెప్పగలుగుతాడు. సో, కాబట్టి ఈ విధంగా కాలానికి సంబంధించి గాని, సంఖ్యలకు సంబంధించి గాని, స్థలాలు, పరిమాణాలు వీటి భావనలు తెలుస్తాయి గానీ, వాటిని కంటికి ముందు కనపడితేనే అతను చెప్పగలుగుతాడు వాటిని. చూడండి ఈ దశలో సమస్య పరిష్కార పరిమితి పిల్లవాడు ఉద్దీపనను భౌతికంగా చూస్తేనే సమస్యని పరిష్కరించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్తూపాన్ని, వృత్తాన్ని ఎదురుగా చూపితే పోల్చగలుగుతాడు. కానీ ఎదురుగా లేపితే మాత్రం పోల్చలేడు. ఫర్ ఎగ్జాంపుల్ గుండ్రంగా ఉండేటటువంటి వృత్తాల్ని, తర్వాత స్తూపాల్ని కొన్ని శిశువు ముందులిచ్చి వాటిని పోల్చమని చెప్తే ఏం చెప్తాడంటే, ఇది వృత్తాలన్నీ గుండ్రంగా ఉన్నాయి. స్తూపాలన్నిటిని కూడా ఇవి పొడవుగా ఉన్నాయి అనేటటువంటి ఆ విషయాన్ని చెప్పగలుగుతాడు. కానీ అవి లేకుండా మాత్రం చెప్పలేడు. అవి చూపించకుండా వృత్తాన్ని, స్తూపాన్ని గురించి పోల్చమని చెప్తే మాత్రం పోల్చలేడు. సో, ఈ విధంగా శిశువు తన కంటి ముందు ఉన్నటువంటి విషయాలు మాత్రమే అతను వాటికి సంబంధించినటువంటి అవగాహనను చేసుకొని ఆలోచిస్తాడు. నెక్స్టు అమూర్త ప్రచాలక దశ. సో, ఇది లాస్ట్ అండి. మరి దీంట్లో అమూర్త ప్రచాలక దశలో ఉద్దీపన ఎదురుగా లేకపోయినప్పటికీ వాటి గురించి ఆలోచన చేయగలుగుతాడు. ఎదురుగా లేకపోయినప్పటికీ శిశువు దాని గురించి ఆలోచన చేయగలుగుతాడు. వాటి గురించి సమస్యను పరిష్కరించగలుగుతాడు. అంటే ఇంతకుముందు చెప్పిన మనం. ఇప్పుడు రాము, రాము కంటే సుబ్బు ఎత్తులో ఉన్నాడు. సుబ్బు కంటే రాధ ఎక్కువగా ఎత్తులో ఉంది అనే విషయాన్ని కంటికి కనపడితేనే ఇక్కడ చెప్పిండు. కానీ ఇక్కడ మాత్రం కంటికి కనపడకపోయినా గానీ, ఓరల్‌గా మనం చెప్పినా గానీ, అక్కడ సమస్యను పరిష్కరించి ఎవరు ఎత్తులో ఉన్నారో చెప్తాడు. తర్వాత స్తూపం, వృత్తాలు లాంటి వాటిని చెప్పి, వాటి మధ్య పోలికలు, భేదాలు చెప్పమన్నా గానీ చెప్పగలుగుతాడు. అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఎదురుగా లేకపోయినప్పటికీ వాటి గురించి ఆలోచన చేయగలుగుతాడు. ఆ సమస్యని పరిష్కరించగలుగుతాడు. త్రిభుజ వైశాల్యం అని చెప్పగానే, ఆ శిశువు ఆ త్రిభుజం ఆక్రమించినటువంటి స్థలం చదరపు యూనిట్‌లో అనేటటువంటి భావన చెప్తాడు. ఇంకా ఆగమన, నిగమన, వివేచన అభివృద్ధి చెందుతుంది బాగా. ఇక్కడ ప్రారంభమవుతుంది. చెప్తున్నాను గదా! ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్. ఆగమన, నిగమన ఆలోచనలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటాడండి. ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే మూర్త ప్రచాలక దశలో. మరి ఎప్పుడు బాగా అభివృద్ధి చెందుతాయి అంటే మూర్త ప్రచాలక దశలో. మూర్త ప్రచాలక దశలో ఇవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా సంశ్లేషణ, విశ్లేషణ శక్తి కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కార్యకారక సంబంధం అనేది కూడా గుర్తించగలుగుతాడు. అంటే సంశ్లేషణ శక్తి, విశ్లేషణ శక్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంశ్లేషణ అంటే ఏంటి? కలపటం. విశ్లేషణ అంటే ఏంటి? విడదీయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్లూకోజ్ ఉందనుకోండి. గ్లూకోజ్ అణువు దేనితో తయారవుతుందంటే కార్బన్ డయాక్సైడ్, నీరు అని చెప్తాం కదా! సో, అట్లా 2 కలిపి కలిపితే తయారవుతుంది అనేటటువంటి విషయం చెప్పగలుగుతారు. అంటే 11 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అంటే శిశువు దాదాపు ఎయిత్, నైన్త్ ఆ స్టాండర్డ్‌లోకొస్తాడు కదా! సో, ఈ దాటిన తర్వాత అమూర్త ప్రచాలక దశ అంటే స్కూల్ ఏజ్, హై స్కూల్ ఏజ్‌లో శిశువుకి సంశ్లేషణ చేయగలుగుతాడు, విశ్లేషణ చేయగలుగుతాడు. సంశ్లేషణ శక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఎట్లా తయారవుతుందంటే కార్బన్ డయాక్సైడ్, నీరు కలిస్తే గ్లూకోజ్ తయారవుతుంది. ఇది సంశ్లేషణ అని చెప్తుంది. విశ్లేషణ అంటే ఏంటంటే ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది కార్బన్ డయాక్సైడ్ నీరుగా విడిపోతుంది. అది విశ్లేషణ అని చెప్తాడు. సో, కాబట్టి ఇట్లా సంశ్లేషణ చేస్తాడు, విశ్లేషణ చేస్తాడు. తర్వాత కార్యకారక సంబంధాన్ని కూడా గుర్తిస్తాడు. కార్యకారక సంబంధం అంటే ఏదైనా ఒక ఫలితానికి, కారణానికి సంబంధాన్ని గుర్తిస్తాడిక్కడ. సో, దీన్ని కార్యకారణ సంబంధం అంటారండి. అంటే ఏదైనా ఒక ఫలితం రావాలంటే దానికి కారణం తెలుసుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీరు అనేటటువంటి ఫలితం రావాలంటే ఆక్సిజన్, హైడ్రోజన్ కలిస్తే నీరు ఏర్పడుతుందని తెలుసుకుంటాడు.
గ్లూకోజ్ అణువు ఏర్పడాలంటే C6H12O6. గ్లూకోజ్ అణువు ఏర్పడాలంటే ఇవి కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్, ఇవి రెండు కలిస్తేనే గ్లూకోజ్ ఏర్పడుతుంది అనేటటువంటి అతనికి తెలుస్తుంది. అంటే ఫలితం రావాలంటే దానికి కారణం కూడా అతనికి తెలుసుకొని ఉంటాడు. ఇక్కడ మానసిక ప్రచారకాల ద్వారా సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించగలుగుతాడు. సో ఇవి దీంట్లో అంటే ఏంటంటే ఇక అమూర్త ప్రచారక దశలో చివరిగా మొత్తం బాగా అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి శిశువులు. నెక్స్ట్ ఇంకా ఇటువంటి అమూర్త ప్రచారక దశలో శబ్ద రూపంలో ఉన్నటువంటి వాటిని చిత్రాలు పట్టికల రూపంలో మార్చగలుగుతాడు. అంటే శబ్ద రూపంలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ గుండె బొమ్మ వేయండి, మానవుని హృదయం యొక్క నిర్మాణం రాయండి అని ఒక శబ్ద రూపంలో ఇచ్చినప్పుడు వాడు గుండె బొమ్మ వేయగలుగుతాడు. తర్వాత మూత్రపిండం నిర్మాణాన్ని గీయండి అని చెప్పినప్పుడు శబ్ద రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని ఒక చిత్ర రూపంలో వేయగలుగుతాడు. తర్వాత పట్టిక రూపంలో మానవుడిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్న జీర్ణ రసాలు ఎంజైమ్లు ఒక పట్టిక రూపంలో రాయండి అంటే వాడు పట్టిక రూపంలో రాస్తాడు. అంటే శబ్ద రూపంలో ఉన్న దాన్ని పట్టిక రూపంలో రాసిండు. తర్వాత పట్టిక చిత్ర రూపంలో ఉన్న వాటిని శాబ్దిక రూపంలో కూడా మార్చగలుగుతాడు. అంటే ఒక పట్టికలో జంతువుల్లో ఉన్నటువంటి విసర్జక అవయవాలు కానివ్వండి, ఆల్కలాయిడ్లు కానీ పట్టిక ఉంటుంది. ఆ పట్టికని శాబ్దిక రూపంలో మారుస్తాడు. అంటే ఏంటి వివరణ వేస్తాడు దాన్ని. ఆ పట్టికని మొత్తాన్ని ఒక వాక్య రూపంలో రాయగలుగుతాడు. సో ఇది ఈ విధంగా మనకి శిశువు ఈ దశలో పెంపొందించుకుంటాడు. నెక్స్ట్ సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. సమస్యకి భిన్నమైనటువంటి పరిష్కార మార్గాలు చూపించగలుగుతాడు. అంటే ఒక సమస్యకి భిన్నమైనటువంటి పరిష్కార మార్గాలంటే అతనికి సృజనాత్మక శక్తి పెరిగి ఏదైనా ఒక సమస్యకి భిన్నమైనటువంటి పరిష్కార మార్గాల్ని చూపించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకా ప్లాస్టిక్ ఉంది, మరి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనకి చాలా బయటపడేసినప్పుడు చాలా నష్టాన్ని కలుగుతుంటాయి. మరి ఆ నష్టాన్ని మనం పరిష్కరించడం కోసం ఆ ప్లాస్టిక్ని ఏ విధంగా మనం రీయూజ్ చేయొచ్చు అనేటటువంటి దానికి భిన్నమైనటువంటి పరిష్కార మార్గాల్ని చూపిస్తాడు. ఇంకా సారస్వత మానసిక ప్రకల్పనలు పరీక్షించడం, వివిధ కోణాల్లో ఆలోచించి సమస్యను సంక్లిష్టతను అర్థం చేసుకొని ఈ దశలో ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ప్రామాణీకరించినటువంటి ప్రజ్ఞా పరీక్షల్లో సగటు కంటే తక్కువ స్కోర్ సాధించేటటువంటి వ్యక్తి అమూర్త ప్రచారక దశలో చేరుకోలేడు అనేటటువంటి భావాన్ని పియాజే చెప్పింది. అంటే ప్రామాణీకరించినటువంటి ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయని చెప్పాం కదా మనకి. ఆ ప్రజ్ఞా పరీక్షల్లో సగటు స్కోర్ కంటే తక్కువ ఎవరికైతే స్కోర్ ఉందో వాళ్ళు అమూర్త ప్రచారక దశను చేరుకోలేరు. అంటే ఇవన్నీ చేయలేరు వాళ్ళు. సృజనాత్మకంగా ఆలోచించడం కానివ్వండి, లేకపోతే ఇంకా రీజనింగ్ కానివ్వండి, ఇట్లాంటి శాబ్దిక రూపంలో ఉన్నటువంటి వాటిని ఈ రూపంలో మార్చడం కానివ్వండి. సో ఇట్లాంటి ఆలోచన, వివేచన, సృజనాత్మకత ఇవన్నీ తక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో కాబట్టి ప్రామాణీకరించినటువంటి ప్రజ్ఞా పరీక్షల్లో సగటు స్కోర్ కంటే ఎక్కువ వస్తే వీళ్ళు ఈ దశలోకి వచ్చినట్లుగా చెప్పొచ్చు. అమూర్త దశ ప్రచాలక దశలో ఉన్నట్లుగా చెప్పొచ్చు. సో కానీ సగటు కంటే తక్కువ స్కోర్ ఉంటే వాళ్ళు అమూర్త ప్రచాలక దశలోకి రానట్లుగా వాళ్ళు చెప్పొచ్చు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మీకు దీంట్లోంచి ఖచ్చితంగా మనకి అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పాము. వీటిలో మనకి ఏంటి అంటే ఆగమన నిగమనానికి సంబంధించినటువంటి కానివ్వండి, లేకపోతే దీంట్లో మనకి విపర్యాత్మక భావన, అవిపర్యాత్మకత, తర్వాత ఏకమితి, పదిలపరుచుకునేటటువంటి భావన, అహంకేంద్రము, సర్వాత్మకవాదము, తర్వాత వస్తు స్థిరత్వ భావన. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వీటి నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవేంటి అంటే మనకి ఈ అంశాలు దీంట్లో మెయిన్ గుర్తుపెట్టుకునేది ఆ ఏజ్ లిమిట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి వీటిని నిర్వచనం మనకు అవసరం లేదు. వీటికి పదిలపరుచుకునే భావన అంటే ఏంటి, నిర్వచనం మనకి అర్థం కాకపోయినా మనకి ఎగ్జాంపుల్ తోటి మనం ఆ నిర్వచనాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి దీనికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి నెక్స్ట్ ఏపీలో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్, తర్వాత టెట్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కొంచెం స్పీడప్ చేస్తారని ఆశిస్తూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.